వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 41వ కీర్తనలో దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే పరిస్థితుల్లో వెళ్ళినట్లుగా ఒక రకంగా చెప్పాలంటే ఈ కీర్తన శిలువ కీర్తనగా పరిగణించబడుతుంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే మాటలో దావీదు కూడా ఎంతోమంది మెఫీబోషెతు లాంటి వారిని, కృంటి వారిని, దీనులను, పేదవారిని, దిక్కులేని వారిని కటాక్షించిన వాడుగా, వారికి సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన బీదల దగ్గరికి వెళ్ళాడు, బీదలకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు పరిస్థితి, పరమ దావీదైన ప్రభువైన యేసుక్రీస్తు పరిస్థితి కూడా ఇక్కడ అలాగే కనపడుతుంది. ఈ కీర్తన 3 భాగాలుగా చేయవచ్చు. మొట్టమొదటిగా దావీదు ప్రేమ, పేదలను కటాక్షించటంలో, బీదలను కరుణించటంలో ఎలా ఉన్నాడో చూస్తున్నాం. తర్వాత 4వ వచనంలో దావీదు యొక్క ప్రార్థన, ఎలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడో చూస్తున్నాం. తర్వాత 10వ వచనంలో దావీదు యొక్క ప్రతీకారము. ప్రియులారా, ఇక్కడ ఈ 3 విషయాలు కనపడుతున్నాయి. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎన్నో రకాలుగా బాధపడుతూ వచ్చాడు. ఎవరిని ప్రేమించాడో వారే ఆయన్ని మోసం చేశారు, ఎవరికి సహాయం చేశాడో వారే ఆయనను అవమానపరిచిన వారుగా, విడిచిపెట్టిన వారుగా, వదిలేసిన వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. యూదా ఇస్కరియోతు కూడా ప్రభువుతో ఆ బలలో పాలు పంపులు పొందుతూ ప్రభువుని అప్పగించినట్లుగా మనం చూస్తాము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవన్నీ చూసినట్లయితే సిలువ అనుభవాలు గుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. దాదాపు చాలా సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే దావీదు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. ఈ దినాన ప్రియ సహోదరి, సహోదరుడా, ఆత్మీయ జీవితంలో మనల్ని కూడా కొన్నిసార్లు ఇలాంటి సిలువ అనుభవాలకి దేవుడు తీసుకువెళ్ళేవాడుగా ఉంటున్నాడు. నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చూపిన మంచితనాన్ని లెక్క చేయని వారు ఉంటారు. నువ్వెంత సహాయం చేశావో అంతగా నీకు శత్రువులైపోయే వారు ఉంటారు. ఎంతమందిని నువ్వు ఆదరించావో వారే నిన్ను ఇబ్బంది పెట్టేవారుగా, ఒక రకంగా చెప్పాలంటే ఎవరినైతే నువ్వు నమ్ముతావో వారే నీకు ద్రోహం చేసి నిన్ను అప్పగించేవారుగా ఉంటారు. అయినప్పటికీ కూడా నీ ప్రేమను చూపటం నువ్వు మానకూడదు, నీ ప్రార్థన జీవితం నువ్వు మానకూడదు. ప్రతీకారం అనేది దేవుడే చేస్తాడు. అందుకని ఈ కీర్తనంతా ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవాది దేవుడు దావీదుకి ఎలా సహాయం చేస్తూ వచ్చాడో ఈ ఉదయకాలము నీకు కూడా సహాయం చేస్తాడు. అందుకనే దావీదు యొక్క ప్రేమను, దావీదు యొక్క మంచితనాన్ని మనుషులు మర్చిపోయారేమో కానీ
దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోనేవాడిగా ఉంటున్నాడు. కాబట్టే దావీదుకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ వానిని అనే మాటలో చూస్తే ఇక్కడ నీ పేరు పెట్టుకో. దేవుడు వానిని, యెహోవా వానిని అనే మాటలో మనం చూస్తే మొట్టమొదట వానిని ఆదరించును. ఈ దినాన ఇక్కడ నీ పేరు పెట్టుకో సహోదరుడా, సహోదరి. దేవుడు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. మనుషులు పెట్టే బాధలు, వచ్చే నిందలు, కష్టాలు, అవమానాలు, నీ కుటుంబంలో నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఆదరణ నువ్వు తప్పనిసరిగా పొందుతావు. ఆయన వానిని ఆదరించును అనే మాట చాలా గొప్పది. రెండవది చూసినట్లయితే యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, వానిని ఆదుకొని ఉండెను. రెండవది, నిన్ను ఆదుకునేవాడుగా ఉంటాడు. నీ పక్షాన ఎవరు నిలవబడకపోవచ్చు, నీ కోసం ఎవరు ఉండకపోవచ్చు, నీ సహాయం కోసం ఎవరు రాకపోవచ్చు, కానీ దేవుడు ఏమాత్రం కూడా నిన్ను విడిచిపెట్టడు. వానిని ఆదుకుంటాను అంటున్నాడు. నీ శ్రమలో, నీ కష్టములో, నీ ఇబ్బందిలో దేవుడు ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఇది రెండవ మాట. మూడవది చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం, వానిని ఆకర్షించితేనే కానీ. మూడవది, దేవుడు ఆకర్షించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఆకర్షణ అనేది దేవుని నిజమైన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన మంచితనం అనేది మన జీవితంలో మనం చూడగలం. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ఈ ఉదయకాలం ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమ ద్వారా నిన్ను ఆకర్షించుకుంటున్నాడు. తన వైపు ఆయన మళ్లించుకుంటున్నాడు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవ మాట అపోస్తలుల కార్యముల గ్రంథం 10:35లో చివరి మాట, ఆయన వానిని అంగీకరించును. వానిని అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఇది నాలుగవది. ఎవరు నిన్ను తోసివేసినా, ఎవరు నిన్ను తృణీకరించినా ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడు. దేవుడు అంగీకరించినప్పుడు ఏ మనుషుల అంగీకారము అవసరం లేదు. దేవుని చేత నీవు అంగీకరింపబడిన వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నువ్వు మనుషులను చూసి, పరిస్థితులను చూసి ఏమాత్రం దిగులు పడొద్దు. శత్రువులను చూసి ఏమాత్రం కూడా నువ్వు ఏమాత్రము దిగులు పడి, కంగారు పడి తొలగిపోవద్దు. దేవునికి దూరం అయిపోవద్దు. ఇది నాలుగవది. ఐదవది చూస్తే 32వ కీర్తన 10వ వచనము, వానిని కృప ఆవరించుచున్నది. ఐదవదిగా వానిని ఆవరించే దేవుడు. కృప చేత ఆయన ఆవరించటం అనేది ఏంటంటే, నీ చుట్టూ ఆయన హస్తాలు ఉంటాయి, నీ చుట్టూ ఆయన నీడ ఉంటుంది, నీ చుట్టూ ఆయన రక్త ప్రోక్షణ ఉంటుంది. ఏది కూడా అది దాటి నిన్ను సమీపించలేదు. ఆవరించే దేవుడు. అందుకనే ఆయన వానిని ఆవరించును అనే మాట చూస్తున్నాం. ఇది ఐదవది. ఆరవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చివరి మాట, వానిని ఆశీర్వదించెను. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నిన్ను శపించే శత్రువులు ఉండొచ్చు, నిన్ను నిందించే మనుషులు ఎంతో మంది ఉండొచ్చు. నీ సొంత వారే నిన్ను ఏమాత్రం అంగీకరించరు, పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే నువ్వు చేసిన మంచితనానికి నీకెన్నో నిందలు, నువ్వు చేసిన మంచి విషయాలకు ఎన్నో బిరుదులు ఇచ్చేవారుగా, నిన్ను బాధ పెట్టేవారుగా ఉంటారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో వానిని ఆశీర్వదించును అనేది ఇది 6వ మాట. 7వదిగా చివరిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3:12, అలాంటి వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. 7వది, వానిని ఆలయముగా చేస్తానంటున్నాడు. నీవు దేవుని ఆలయము. దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఆయన ఆలయం అన్న సంగతి మర్చిపోవద్దు. మనుషులలాగా మాట్లాడవద్దు, లోకస్తుల్లాగా ఆలోచించవద్దు. వారలా చేస్తున్నారని నువ్వలా చేయొద్దు, వారలా ఆలోచించుతున్నారని నువ్వలా ఆలోచించొద్దు. శత్రువులను దేవుడే చూసుకుంటాడు.
ఈ 41వ కీర్తన కూడా మనం చూసినట్లయితే బాధతో మొదలైన ఈ కీర్తన చివరికి విజయముతో అది ముగించబడుతూ వచ్చింది. దేవుడు నీకు కూడా విజయం ఇస్తాడు. నీ యొక్క ఆశీర్వాదం అనేది అది దారిలోనే ఉంది. దేవుడు తప్పనిసరిగా ఒక దినం నీకు ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో వాణ్ణి అనే దగ్గర దేవుడు నీ పేరు పెడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, వాణ్ణి అనగా నిన్ను తప్పనిసరిగా 7 అనుభవాల గుండా దేవుడు తీసుకువెళ్తాడు. ఒకవేళ ఈరోజే నువ్వు ఏది ఎదుర్కోబోతున్నావో, ఏ సమస్యను నువ్వు కలిగి ఉన్నావో, ఏ కష్టం అనేది నీ ముందుందో, ఏ బాధ, విచారం, ఒంటరితనము, విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నావేమో, తప్పనిసరిగా వానిని ఆదరించును అనే దగ్గర నుంచి వానిని ఆలయముగా చేస్తానన్న ఈ 7 అంతల అనుభవాలు ఈ ఉదయకాలం దేవుడు తప్పనిసరిగా నీకించి నీకు సహాయం చేస్తాడనేదే ఈ ఉదయకాల వేకువ వాక్యము. మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రోగశయ్య మీద వానిని ఆదరిస్తానని చెప్పిన దేవుడవు ప్రభువా, వానిని అనేది ఎంత ప్రత్యేకంగా ప్రభా, నీ కొరకు జీవించే వానిని, నీ కొరకు ప్రేమగా ఉండేవానిని, నీ కొరకు నష్టపోతూ ఉండేవాడిని, నీ కొరకు బ్రతికే వానిని అనే అనుభవంలో వారికి ఏమిస్తారో ఆ సంగతులు అనగా ఆ అనే మాటతో వచ్చే 7 సంగతులు ఈ ఉదయకాల సమయం ప్రభువా మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా వారి దుఃఖము, విచారం, బాధ తెలుసు ప్రభువా. ఎంత ఇతరులను ప్రేమించి ఇప్పుడు ద్వేషింపబడుతున్నారు, ఇతరులకు సహాయం చేసి ఇప్పుడు నిందించబడుతున్నారు, ఇతరుల్ని నమ్మి ఇప్పుడు మోసం చేయబడుతూ వచ్చారు ప్రభువా. ఇతరుల మీద ఆధారపడి ఇప్పుడు అన్యాయం చేయబడుతూ వచ్చారు. దయచేసి ప్రభువా, వారు ఎలాగైతే 41వ కీర్తనలో దావీదు విషయంలో గొప్ప విజయం ఇచ్చారో, ఇలాగున ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజే గొప్ప విజయాన్ని దయచేసి ఈ దినము వారి పనులు, వారి ప్రయత్నాలు, వారి పరీక్షలు, ప్రయాణాలు అన్నీ సఫలం చేసి కృపచూపి నడిపించి మహిమను పొందమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి అవసరాలు తీర్చమని, స్వస్థపరచమని, సహాయము చేయమని, ఆదరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము.